నమస్తే, వెల్కమ్ టు సురభి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ. తీవ్రవాద రూపంలో ఎవరో దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరి రోజుని హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ర్యాలీ. దేశభక్తి నినాదాలతో మారుమోగిన విజయవాడ వీధులు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్న పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు భరోసా. తీవ్రవాద రూపంలో ఎవరు దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరి రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలకు దేశం సిద్ధమని చెప్పారు. ఇది ప్రపంచంలోని ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలని అన్నారు. విజయవాడలో వేలాది మందితో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, నగర వాసులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేల విద్యార్థులు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత మాత కీర్తి ప్రతాపాన్ని చాటుతూ తిరంగా ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా భారత రక్షణ దళాలకు సెల్యూట్ అని తెలియజేశారు. భారతదేశం సైనిక శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలోనూ దూసుకుపోతుందని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో నిలబడటం ఖాయమని అన్నారు. పహల్గాం లాంటి సంఘటనలు పునరావృతం అయితే ఆపరేషన్ సింధూర్ లాంటివి పునరావృతం అవుతాయని అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ త్రివిధ దళాలు మన సొంతమని చెప్పుకోవటానికి గర్విస్తున్నానని అన్నారు. ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితులు, సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడుతున్నారు, మనం క్షేమంగా ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశ గౌరవం, మన బలం, బలగం మన సాయుధ బలగాలే. మనం ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమెట్టిచ్చే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈ ఆపరేషన్లో మన సైనికుల ధైర్యం చూశాం, సామర్థ్యం చూశాం, మనం తయారు చేసుకున్న ఆయుధాలని మనం చూశాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు, ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం. కొంతమందికి బాధ ఉంది, అసూయ ఉంది, కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా. 2047కి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గానీ నెంబర్ 2 దేశంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా. పహల్గాం లాంటి సంఘటనలు జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు అవసరం. దీనికి దేశం సిద్ధం, దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం. ఇది గుర్తుపెట్టుకోమని ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. యువత, మురళీ నాయక్,
మీ అందరికీ స్ఫూర్తి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి ఈనాటిది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే కలిసికట్టుగా అందరం సమాధానం ఇవ్వాలని చెప్పారు. సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశాన్ని కాపాడేది మురళీ నాయక్ లాంటి నిజమైన హీరోలేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు దాటి మనల్ని కొడితే మనం వారి ఇళ్లలో దూరి కొడతామని ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసి ప్రపంచానికి భారత శక్తిని చూపించిందని విద్యార్థులు ప్రజలు పేర్కొన్నారు. ఆర్మీ సరిహద్దులో పహారా కాస్తూ అందరికీ రక్షణగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ సేవలను కొనియాడారు. 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడలేం. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు. అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉన్నది ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ళ కుర్రవాడు. పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం, తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కడే, అదే సమాధానం వాళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయం. సహనం సహనం సహనం, సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలిగేలా మనందరం ఒక అమర్ రహే చెప్దాం.
మురళీ నాయక్, మురళీ నాయక్. జై హింద్. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉదయం 64వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉదయం 64వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిన్న గురువారం గుంతకల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నేతలతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ 63వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన సామాన్య ప్రజానీకం కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. వంశ పారంపర్యంగా తమకు సంక్రమించిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని గుత్తి పట్టణానికి చెందిన మంగళ రంగనాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కరిడికొండ రెవెన్యూ గ్రామంలో తమ కుటుంబానికి 6.5 ఎకరాల భూమి ఉంది. అయితే బేతపల్లికి చెందిన కృష్ణన్న అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి అధికారులతో కలిసి మా భూమిని ఆక్రమించారు. విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రికార్డు సృష్టించేలా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని చెప్పారు. జూన్ 21వ తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పారు. విశాఖలో 1,00,000 మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ యోగాసనాలు చేస్తారని తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీరం పొడవునా లక్షలాది మందితో యోగా డే నిర్వహించనున్నట్లుగా వివరించారు. యోగా డే అనంతరం కూడా ఏపీలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లులాగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 26వ డివిజన్ మారుతినగర్ లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామేశ్వర ముందుగా మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, స్వీట్స్, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమామేశ్వర మాట్లాడుతూ మహిళలను తమ తోబుట్టువులుగా భావించి టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, పింఛన్ల నగదు పెంచామని, ఉచితంగా 3 సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇకపై గ్యాస్ సిలిండర్ల నగదును మహిళల ఖాతాలో ముందుగానే జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు హామీని త్వరలోనే అమలు చేస్తామని, ఈ నెలలో తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లుగా చెప్పారు. జూన్ నెలలో మహిళల ఖాతాలో 18,000 రూపాయల నగదు ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ప్రకారం అందజేస్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లోని సంస్థలపై తమకు అవగాహన ఉందని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లుగా వివరించారు. అన్ని డివిజన్లోనూ సామూహిక శ్రీమంత కార్యక్రమాలను టీడీపీ పరంగా నిర్వహిస్తూ గర్భిణీ మహిళలను గౌరవిస్తున్నట్లుగా చెప్పారు. కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ సువర్ణ యుగంగా ఉందని అన్నారు. ప్రత్యేకించి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, మహిళలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. గర్భిణీ మహిళలకు ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర హాజరు కావడం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండు, ప్రధాన కార్యదర్శి సత్య, డివిజన్ ఇన్ఛార్జి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26వ డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్ మా సోదరి రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, ప్రధాన కార్యదర్శి మరి సత్య, అట్లాగే ఇన్ఛార్జి సతీష్, డివిజన్ నాయకులు ప్రకాష్ కానీ, డేవిడ్ కానీ, మూర్తి కానీ, అలాగే శ్రీకాంత్ కానీ శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కనమని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో
ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచి 4,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్న ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. ఈ కార్యక్రమం చేపట్టిన మా డివిజన్ పార్టీని, మా కార్పొరేటర్ని అభినందిస్తాం. 6వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీట వేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. తన చెల్లెలను భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు అధిక కట్నం కోసం వేధించి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేస్తారని ప్రకాశం జిల్లా కనగిరి తాలూకా చంద్రశేఖరరావుకు చెందిన జగన్నాథం ధనలక్ష్మి ఆరోపించారు. తన చెల్లెలైన సుజాతను ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు హత్య చేస్తే స్థానిక పోలీసులు హత్య చేసిన వారికి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుజాతను హత్య చేసిన వారి వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలవాలని కోరారు. తన చెల్లెలైన సుజాతను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా పవన్ కళ్యాణ్ చూడాలని ధనలక్ష్మి కోరారు. ప్రకాశం జిల్లా కనగిరి తాలూకా చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన జగన్నాథం ధనలక్ష్మి, ఆమె తల్లి విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తన చెల్లైన జగన్నాథం సుజాతను ఆమె భర్త, అత్తమామలు కలిసి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేస్తారని ధనలక్ష్మి చెప్పారు. సుజాతను హత్య చేస్తే తన బలాన్ని ఉపయోగించి స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హత్య కేసును తారుమారు చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఎమ్మెల్యే చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. సుజాతను హత్య చేశారని తాము ఆధారాలతో సహా చెప్తుంటే పోలీసులు మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. కేసును తారుమారు చేస్తున్న విషయాన్ని గమనించి తాము స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, సుజాత హత్యను ఆత్మహత్యగా తమ చేత సైతం బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సుజాతను హత్య చేసిన ఆమె అత్తింటి కుటుంబ సభ్యులకు కఠిన శిక్ష పడాలని తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. తమకు స్థానికంగా న్యాయం జరగటం లేదన్న బాధతో రాజధాని ప్రాంతంలోని విజయవాడలో తమ గోడు చెప్పుకునేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ ఆడబిడ్డకి ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని గతంలో చెప్పారని, ఇప్పుడు తమకు న్యాయం జరిగేలా, సుజాతను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా పవన్ కళ్యాణ్ చూడాలని ధనలక్ష్మి ఆమె తల్లి కోరారు. మాది ప్రకాశం జిల్లా కనగిరి తాలూకా సిఎస్పురం సార్. అయితే ఈ నెల 10వ తేదీన మా చెల్లిని జే సుజాతని వాళ్ళ అత్తవారింటి వాళ్ళు అధిక కట్నం కోసం వేధిస్తూ పురుగు మందు తాగించి హత్య చేశారు. అయితే మా చెల్లి చనిపోయే ముందు 100కి కాల్ చేసి తనని అత్త మామ భర్త కలిసి మందు తాగించి ఇంట్లో గడేశారు, కాపాడమని పోలీసు వాళ్ళని కోరుకుంది సార్. అలాగే వాళ్ళకి ఈ బాబు మా చెల్లెలి బాబు, నాకు ఏదన్నా అయితే మా బాబుని తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పింది. అప్పుడు ఆ 100 నుంచి హెల్ప్ లైన్ వాళ్ళు కనగిరి పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి కనగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని వాళ్ళ ఊరు పక్కనే భూతంవారిపల్లి అక్కడికి పంపించినప్పుడు కానిస్టేబుల్ వెళ్ళి చూస్తే మా చెల్లెలు లోపల గదిలో అరుస్తూ ఉంది మందు తాగి. గది బయట వాళ్ళ భర్త మామ అదే మందు తాగుతూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ కానిస్టేబుల్ మందలించి వాళ్ళ భర్తకి చెప్పారు మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయమని. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఈ
తీసుకెళ్లే టైం వచ్చి లేట్ అవడంతో అమ్మాయి కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి రిమ్స్కి తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఆమె భర్త ఒప్పుకోలేదు. రిమ్స్కి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా నేను చూసుకుంటాను, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి ట్రీట్మెంట్ రిమ్స్కి తీసుకెళ్ళడానికి అయితే ఒప్పుకోలేదు సార్. సో అట్లా ట్రీట్మెంట్ లేట్ అయ్యి మా చెల్లి చనిపోయింది. చనిపోగానే మేమందరం అప్పుడు చిత్తూరు జిల్లాలో మేము ఉండేది, నేను మా తమ్ముడు మా ఇంకో చెల్లెలు. దగ్గరలో మా అమ్మ సిఎస్పురంలో ఉన్నింది. మా అమ్మకి పోలీస్ వాళ్ళు మా సిఎస్పురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు మా అమ్మకి ఫోన్ చేసి మీ అమ్మాయి గురించి ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని కనిగిరి పోలీస్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పి మా అమ్మకి చెప్తే మా అమ్మ వెళ్ళింది కనిగిరి. వెళ్ళినప్పటికీ వెళ్ళి చూస్తే మా అమ్మాయి స్పృహలో లేదు సార్. అప్పటికి స్పృహ లేదు, నోరు నుండి నుడుగు వస్తూ ఉందంట. అసలు ఏమైందని అడిగినప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది శనివారం, శుక్రవారం మా ఇంట్లోనే ఉన్నింది. మా ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం నైటు భార్యాభర్తకి గొడవ అయింది. గొడవ అయ్యి ఇంకా గొడవలో నైట్ 9 గంటలకు బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఆయన బాబుని కూడా సిగరెట్తో కాల్చాడు. అంటే ఆయన అప్పుడు ఫుల్గా తాగున్నాడు. ఇదిగోండి బాబుని కూడా సిగరెట్తో కాల్చిండు. సిగరెట్తో కాల్చి ఇంకా ఎత్తుకొని వాళ్ళ అత్తవారింటికి ఎత్తుకొని పోయాడు. బాబుని ఏమన్నా చేస్తాడన్న భయంతోనే మా చెల్లెలు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది, లేకపోతే మా చెల్లి వెళ్ళదు సార్. వెళ్ళినప్పుడు ఆ నైట్ గొడవ పడ్డారో ఏమో మాకైతే తెలియదు. శనివారం పొద్దున్నే అంటే చనిపోవడానికి ఒక 2-3 గంటల ముందు నాకు ఫోన్ చేసింది, చిత్తూరులో ఉన్న నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఎలా తిడతా ఉన్నాడు, భయంకరంగా కొంచెం అసహ్యంగా తిడుతూ గొడవ చేస్తున్నాడు చూడు అని చెప్పి నాకు వాయిస్ ఆడియో రికార్డ్స్ అన్ని పెట్టింది సార్. ఆడియో రికార్డ్స్ పెట్టినప్పుడు నేను మా అమ్మకి ఫోన్ చేశాను, మా ఏమన్నా చేస్తారేమో, నువ్వు వెళ్ళి ఫస్ట్ మన ఊర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి, వాళ్ళు పిలిపిస్తారు, అమ్మ ఎందుకు భయపడుతుంది, ఏమన్నా చేస్తారేమో అని నాకు ఫోన్ చేసింది. నువ్వు వెళ్ళి కాపాడు అని చెప్పినప్పుడు మా అమ్మ ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది సార్. చేసిన కొద్దిసేపటికి వాళ్ళే పిలిచి ఇట్లా మీ అమ్మాయి గురించి మాట్లాడాలి, కనిగిరి వెళ్ళమని చెప్పారు. అప్పటికే అమ్మాయికి మందు తాగించి అమ్మాయి చనిపోయింది సార్. అప్పుడు స్పాట్లో ఉన్న ఎస్ఐ గారు, నేను ఆ రోజు లేను సార్, శనివారం నేను లేను. నేను ఆ రోజు బయలుదేరి వెంటనే ఆదివారం ఉదయానికల్లా వచ్చాను. అప్పటికి స్పాట్లో నేను మా అమ్మని పంపించాను. మా అమ్మని పంపించినప్పుడు ఇంకా సార్ మొత్తం నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఆడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, మా చెల్లి నాకు పంపింది, సో ఇట్లా హరాస్ చేసి వాళ్ళు చెరుకు మందు తాగించి అమ్మాయిని చంపేశారు సార్ అని నేను చెప్పినప్పుడు, సరే అమ్మ మేము అలాగే ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం రాసుకున్నారో ఏమో సార్, అంత ఎఫ్ఐఆర్ అయితే మొత్తం మా చెల్లి భర్తకి ఫేవర్గానే రాశారు వాళ్ళు. వేలుముద్ర కూడా మా అమ్మది కాదు. సో ఇట్లా ఈ వేలుముద్ర కూడా మా అమ్మ అయితే వేయలేదు. నేను అడిగాను మా అమ్మని, నువ్వు పోలీసుల దగ్గర ఏమైనా వేలుముద్ర వేసావంటే నేనైతే ఏ వేలుముద్ర వేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయి చనిపోవడానికి 1/2 అవర్ ముందు పక్కనే ఉన్న సంజీవని హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళడానికి అక్కడ వేశానని చెప్పింది. ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మీ అమ్మే చెప్పింది, మేము రాసి మీ అమ్మకు వినిపించి వేలుముద్ర వేయించుకున్నామని చెప్పారు. కానీ వాళ్ళు మా అమ్మకి ఎఫ్ఐఆర్ కాపీ చదవలేదు, వినిపించలేదు. సరే సార్, కానీ నేను ఆదివారం వచ్చి ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సరే అమ్మా నేను మీకు ఫేవర్గానే చేస్తాను, మీరైతే మీడియాకి పోవద్దు, ఇన్ కేసు మీరు మీడియాకి పోయినారంటే మీ అమ్మాయి బాడీని నేను మున్సిపాలిటీకి ఇచ్చేస్తాము, ఇంకా భర్తని కంట్రోల్లోకి తీసుకున్నారు, మీకు బాడీ మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పారు సార్ ఎస్ఐ శ్రీరామ్ గారు. సార్ అలా ఎలా చెప్తారు మీరు అని మేము అడిగినప్పుడు, ఆడదాన్ని మాట్లాడేది బయటకు వెళ్ళు, మగవాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే మీరు ఎవ్వరూ మాట్లాడొద్దని మమ్మల్ని మాట్లాడనివ్వలేదు సార్ ఎస్ఐ గారు. ఇంకా తర్వాత మేము ఇంకా కాంప్రమైజ్ అయ్యి సార్ని బతిమలాడుకుంటే సాయంత్రం మా చెల్లి బాడీని పోస్ట్ మార్టం చేసి సాయంత్రం ఇచ్చారు సార్ 5 గంటలకి. 5 గంటలకు ఇచ్చినప్పుడు ఇప్పుడు శనివారం కస్టడీలో తీసుకున్నారు మా చెల్లి భర్తని. అతను ఆదివారం మా చెల్లి దహన సంస్కారాలకు వచ్చినప్పుడు తాగున్నారు సార్ ఫుల్గా. అలా ఎలా తాగున్నాడని నేను అడిగాను వాళ్ళని, అలా ఎలా తాగున్నాడంటే లేదు అని అబద్ధం చెప్తున్నారు. మా కుటుంబ సభ్యులు సార్ వీళ్ళందరూ, మా దహన సంస్కారాలకి మేము కూడా వచ్చినాము, వీళ్ళు కూడా వచ్చిండ్రు, అందరూ ఫుల్గా తాగున్నారు. ఆ విషయం గురించి నేను పదే అడిగితే లాస్ట్కి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఏమంటున్నారంటే, మేము ఎదవలమే, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటావు, మేము ఎదవలమే అని చెప్తున్నారు సార్. ఇంకా మాకు అర్థమైపోయింది వీళ్ళు మాకు న్యాయం చేయరు అని చెప్పి. ఇంకొకటి నేను ఇక్కడికి మెయిన్ రావడం కారణం ఏంటంటే, ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, ఒక అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరిగినా నేను వస్తానని. ఆ సార్ గారు మాకు ఇన్వాల్వ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మా సైడ్ అంతా తేలిపోయింది, వీళ్ళు మాకైతే హెల్ప్ చెయ్యరు, హెల్పే కాదు అసలు న్యాయం చేయరు సార్. పూర్తిగా వాళ్ళు అమ్ముడుపోయారో ఏమో, మమ్మల్ని అయితే వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అమ్మాయి సూసైడ్ చేసుకుంటే భర్త తీసుకొచ్చి చేర్చారని చెప్పారు, అది మొత్తం తప్పు సార్. ఇంకొకటి ఈ ఎఫ్ఐఆర్ మేము రాయలేదు, మా అమ్మ చేత వేలుముద్ర వేయించుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇది మా అమ్మ వేలుముద్రే కాదు సార్. నేను కోరుకునేది ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ సార్ని ఎట్లా కలవాలో మాకు తెలియట్లేదు సార్. కనీసం మీడియా ద్వారా అయినా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మాకు ఆయనైనా న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్కు నా నమస్తులు, అట్నే లోకేష్ గారికి నా నమస్తే. నా బిడ్డను అన్యాయంగా చంపేస్తే మా ఊర్లో రాజకీయం చేసి న్యాయం లేకుండా చేసి నా బిడ్డను అన్యాయం చేసి
మమ్మల్ని ఎట్టంటే అట్ట మాట్లాడి ఆ పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు. నా భర్త లేడు, వాళ్ళకి ఎవరు లేరులేని రాజకీయం చేసి అట్ట చేసేది నా ఇండియాలో. నా ఇంట్లో శుక్రవారం ఉన్న పిల్లని నా అల్లుడు నన్ను నా బిడ్డను కొట్టి తీసుకొని పోయి అత్త మా మొగుడు ముగ్గురు మందు తాపించి ఆ పిల్ల తాగినదని చెప్పి మొత్తం రివర్స్ చేసి నా బిడ్డ తాగినట్టు పోస్ట్ మాస్టర్ నేను సంతకం ఏమి లే నా ఏళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళంతా మాకు అన్యాయం చేసేయండి సార్. క్షమించండి, నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డకి నాకు సార్ మీరు ఎక్కడున్నా మా ఏడియాలు చూసి మాకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు సార్. మాది సిఎస్పురం సార్, కనిగిరి తాలూకా సిఎస్పురం, మాది ప్రకాశం జిల్లా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డితో పాటు అప్పటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో వీరి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. పోరంకి లక్ష్మీపురంలో 15 నెలల చిన్నారి గదిలో బందీ అయిన ఘటనలో ఆటోనగర్ ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి బాలుని సురక్షితంగా బయట తీశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కొల్లి వరుణ్ తేజ్ అనే 15 నెలల బాబు ఓ గదిలోకి వెళ్లి తలుపులు లోపల నుంచి లాక్ చేసుకోవడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆటోనగర్ ఫైర్ స్టేషన్ కు సమాచారాన్ని అందజేశారు. ఫైర్మెన్ వెంకటరత్న నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి బాబును సురక్షితంగా బయట తీసింది. ఈ ఘటనలో బాలుడికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయానికి వచ్చిన ఫైర్ సిబ్బందికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ. తీవ్రవాద రూపంలో ఎవరో దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరి రోజుని హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ర్యాలీ. దేశభక్తి నినాదాలతో మారుమోగిన విజయవాడ వీధులు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్న పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని బాధితులకు భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.